ఫస్ట్ మనం ఒక చిన్న డాట్తో స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత దాని చుట్టూ సర్కిల్ గీయండి. గీసాక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెటల్స్ స్టార్ట్ చేయండి. తర్వాత ఆ రెండిటి గ్యాప్లో ఎన్ని పెటల్స్ అయితే పడతాయో అన్ని పెటల్స్ డ్రా చేయండి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, కింద వచ్చేసరికి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పెటల్స్ అయితే ఫ్లవర్ నీట్గా కనిపిస్తుంది. కోన్ని సెంటర్ దగ్గర లైట్ ప్రెజర్తో పెట్టండి. ఒక్కసారిగా గట్టిగా నొక్కకండి, నెమ్మదిగా బయటకి తీసుకెళ్ళండి. పెటల్స్ స్టార్ట్ రౌండెడ్గా ఉండాలి అండ్ పెటల్స్ ఎండ్ చేసేటప్పుడు థిన్ లైన్ ఉండాలి, మిడిల్లో థిక్ లైన్ ఉండాలి. అప్పుడు మన ఫ్లవర్కి అందం వస్తుంది. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు, లైన్ని ఒక్కసారిగా స్టాప్ చేస్తారు. అలా చెయ్యకండి. పెటల్స్ ఎండ్ దగ్గర ప్రెజర్ తగ్గిస్తూ థిన్ లైన్తో క్లోజ్ చేయండి. చివర్లో కోన్ని లిఫ్ట్ చేసి స్మూత్గా ఎండ్ చేయండి. ఇదే నీట్ ఫినిష్ రహస్యం. ఇప్పుడే ఒక ఫ్లవర్ని కనీసం 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. చాలామంది చేసే తప్పు మీరు చేయకండి. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే మీ చేతి కంట్రోల్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు డే 5 కంప్లీటెడ్. మీ ప్రోగ్రెస్ని కామెంట్ చేయండి. డే 6లో ఇంకో కొత్త ప్యాటర్న్లో కలుద్దాం. ధన్యవాదాలు. చేతిపై నా డిజైన్ చూస్తున్నారు కదా, ఎంత అందంగా వేశానో. పేపర్ పైన కంటే చేతి పైన డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. రేపటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.